అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. ఇప్పటి వరకు కూడా మనకి రైతు భరోసా పథకం అలాగే అనేక పథకాలు అనేవి అయితే విడుదల చేసుకుంటూ వచ్చింది కదా. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ యొక్క రూ. 4016 రూపాయలు ఎప్పుడు జమ చేస్తుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. సో పెన్షన్దారులు అందరూ కూడా వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయూత పెన్షన్ తీసుకొచ్చిందండి. అయితే మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఇంకా పెన్షన్ నిధులు అనేవి పెంచట్లేదని చెప్పి చాలా పెన్షన్దారులు మంది అడుగుతున్నారనమాట. సో ప్రస్తుతం మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చిందండి. 2000 రూపాయలు పొందుతున్న వారికి అంటే వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఎయిడ్స్ బాధితులకు ఎవరైతే ఉంటారో వారికి 4000 రూపాయల వరకు అందించబోతుందండి. అలాగే 3000 రూపాయలు పొందుతున్న వారికి మనకి 6000 రూపాయల వరకు పెంచే ఆలోచన తెలుస్తుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు అనేవి ఎప్పుడు పంచబడుతుంది అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. సో దీనికి సంబంధించి కొన్ని షరతులు అనేవి అయితే ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు కూడా 43 లక్షల మంది లబ్ధిదారులు అయితే ఉన్నారండి. ఇందులో మనకి 5 లక్షల మంది లబ్ధిదారులు దివ్యాంగుల మిత్రులు అయితే ఉన్నారనమాట. సో కొత్త పెన్షన్ సంబంధించి 2024 జనవరి నెలలో ప్రజాపాలనలో ఇప్పటికి దరఖాస్తు స్వీకరణ చేయడంతో పాటు 2022 నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క పెన్షన్ ప్రభుత్వం ఇప్పటివరకు మంజూరు చేయలేదండి. సో అనేది మనకి సమాచారం అయితే తెలుస్తుందన్నమాట. కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారనే విషయానికి వస్తే రాష్ట్రంలో జనవరి 26వ తేదీ నాడు రాష్ట్ర ప్రభుత్వం 4 పథకాలు ప్రారంభించి ఈ యొక్క 4 పథకాలు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, అలాగే మనకి భూమి లేని వారికి 6000 రూపాయలు అలాగే ఇవ్వనుందన్నమాట. అయితే ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మిగతా మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ పథకం కూడా మనకి త్వరలో అయితే అమలు చేయబోతుందండి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి నిధులు అనేవి అయితే విడుదల చేస్తుందన్నమాట. ఇది మనకు వచ్చిన విశ్వసనీయ సమాచారం అనమాట. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.